హాయ్ హలో హౌ ఆర్ యూ? ఈ ముసలి పింటి వచ్చిందిగా 2 days బ్యాక్ లైవ్లోకి. వెంటనే వద్దాం అనుకున్నా కానీ నా గొంతు అస్సలు బాగాలేదు, అందుకు రాలేకపోయాను. వచ్చిందిగా ముసలి పింటి, అడ్డదిడ్డమైన వాగుడు, పనికి మాలని చెత్త. ఆ, చెత్త అంతా వాగిందిగా. మర్చిపోయాను, అడుక్కుంటుంది కదా. లైక్లు వేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యాజువల్గా అడుక్కునే అలవాటు ఉంటుంది కదా ఆమెకు బాగా. ముసలిపిండికి బాగా అడుక్కోవడం బాగా అలవాటు అనుకుంటా. ఏం అడుక్కుంటుందిలే మొత్తానికి. మీరు లైక్ చేయండి, చూస్తున్న అందరూ లైక్ లైక్ చేయండి, లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి, తర్వాత చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి. అసలు సజెషన్లోకి వెళ్తుంది, అసలు సజెషన్లోకి వెళ్ళట్లేదు అని అడుక్కుంటుంది. మళ్ళీ ఏమంటుంది, కొత్త ఛానల్ ఇది 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 దీన్ని చేద్దామన్నా ఇది అవ్వట్లేదు, కొత్త ఛానల్ పెట్టాను, ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మీకు మంచి మంచి కంటెంట్ ఇస్తాను, మీకు మంచి మంచి తాయిలాలు ఇస్తాను, నా దగ్గర చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని నాకు మౌంటేషన్ అయ్యేటట్టు చేస్తే మీకు అవన్నీ బయటపెడతాను. మీకు అలా చేస్తేనే బయటపెడతాను, లేకపోతే బయటపెట్టను అని అడుక్కుంటుంది. ఇండైరెక్ట్గా బెదిరిస్తుంది. నన్ను 1000 మంది పైన సబ్స్క్రైబ్ చేసుకోవాలి, నా ఛానల్ మౌంటేషన్ అయ్యేట్ చేయాలి కొత్తది. అలా చేసుకుంటే నా దగ్గర ప్రూఫ్స్ అన్నీ బయటపెడతా. ఏంటి మంత్రి ఎవరితో, పూజారితో మాట్లాడిన మాటలన్నీ బయటపడతాయి. చాలా ఉన్నాయి నేను మాట్లాడిన మాటలు, నేను మధ్యవర్తిగా ఉండి ఇప్పించిన డబ్బులు, ఇవన్నీ వీడియోస్ ఉన్న దగ్గర అవన్నీ బయటపడతా ఉంటుంది. దాని దగ్గర ఏం వీడియోస్ ఉన్నాయి అవన్నీ ఆమె క్రియేషన్ కదా. నువ్వు క్రియేట్ చేసిన వీడియోస్ నువ్వే బయటపడతావా? నువ్వు క్రియేట్ చేసిన వీడియోస్ అని బయటపడతావు, ఎవరు నమ్ముతారు? మహా అయితే నీ దండుపాలెం బ్యాచ్ నమ్ముతారేమో. ముసలి పింటి నీ దండుపాలెం బ్యాచ్ తప్ప ఎవ్వరూ నమ్మరు. నువ్వు క్రియేషన్ చేసిన వీడియోసే ప్రూఫ్ కింద బయటపెట్టేస్తావా? నువ్వు మాట్లాడి వాయిస్ చేంజ్ చేసి మాట్లాడిన మాటలే ఎవరో మాట్లాడినట్టు బయటపెట్టేస్తావా? ఎవరు నమ్ముతారు అనుకుంటున్నావు? ఈ రోజుల్లో వాయిస్ చేంజ్ చేసి వేరే వాయిస్తో మాట్లాడి ఎన్ని ఉంటాయి. అవన్నీ ప్రూఫ్ కింద బయటపెడతావా? నీ కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మోనిటైజేషన్ చేస్తే అవన్నీ బయటపెడతావా? లేకపోతే నేను బయట పెట్టను అంటావా? ఎవరు కావాలంట నీ క్రియేషన్ నువ్వు చేసే వీడియోస్ ఎవరు కావాలంట? ముసలి పెంటి బోడి బోడి ఎవరు కావాలంట నీ వీడియోస్? చెప్తుంది సోది. లైక్ చేయండి. నేను పెద్ద డబ్బులు ఇమ్మని అడుకోవట్లే కదా, 100 ఇమ్మని అడుకోవట్లే కదా, ఒక లైక్ అడుగుతున్నా కదా. లైక్ చేయండి, మీరు లైక్ చేస్తేనే నాకు డబ్బులు వస్తాయి, మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు డబ్బులు వస్తాయి, మీకు మౌంటేషన్ అవుతేనే నాకు డబ్బులు వస్తాయి. నాకు ఈ విధంగా హెల్ప్ చేయండి. నేను ఏదో విధంగా నాకు డబ్బులు కావాలి, నాకు డబ్బు పిచ్చి ఎక్కువ, నాకు డబ్బు మదం ఎక్కువ, నన్ను ఏదో విధంగా డబ్బులు చేయండి. ఎలాగో ఎవరైనా బెదిరించినా నాకు లొంగట్లేదు, ఈ విధంగా నేను డబ్బులు వచ్చి చేయండి అడుక్కుంటుంది. అబ్బా, ఏం అడుక్కుంటుంది! దీనికి అడుక్కోవడంలో మహాదిట్టగా ఉంది. మహాదిట్ట అనుకుంటా అడుక్కోవడంలో. సోది చెప్తుంది, ముసలి పెంటి సోది చెప్తున్నావు. అసలు నువ్వు మాట్లాడి అన్నీ అబద్ధాలే. నువ్వు అసలు మాట్లాడేదంతా చెత్త, నువ్వు మాట్లాడేదంతా పెంట. అవన్నీ నువ్వు చెప్పే సోదంతా వినాలా? ఎవరికి కావాలి? నీ కొత్త ఛానల్ ఎవరు కావాలంటే సోది? నీ దండుపాలెం బ్యాచ్కి నువ్వు క్రియేట్ చేసిన ఫేక్ ఐడీస్కి తప్ప ఎవరికి అవసరం లేదు. అది అర్థమవుతుందా? ఎవరికి అవసరం లేదు అంట. ఆమె ఛానల్ చూస్తున్న వాళ్ళకంటే బీపీ వస్తుంట. ఆ బీపీని తగ్గించుకోవడానికంట ఈమె కొత్త ఛానల్ చూసి రిఫ్రెష్మెంట్ అవ్వాలంట. అప్పుడంట ఆ ఛానల్ వాళ్ళు చూసే వచ్చి బీపీకి ఈమె దగ్గర రావడం వల్ల బీపీ పోద్దట. మరి నీకెందుకు బీపీ వస్తుంది? నీకెందుకు డాక్టర్ బీపీ బాగా పెరిగిపోయింది తగ్గించుకో, మరి నీ ఛానల్కి వచ్చినందుకు నువ్వు బీపీ తగ్గిస్తానంటున్నావు. మరి మాట్లాడి నీకు బీపీ వస్తుంది కదా. ఆ బీపీ ఎవరు తగ్గిస్తాడు? నీ మిండగాడు తగ్గిస్తాడా? ఒకరితో సంసారం చేస్తుంది, ఒకరితోనే ఉంటుంది, ఒకరితో చేస్తుంది, ఒకరితో అలా చేస్తుంది అంటున్నావు. నువ్వు ముసలి పెంటి, మరి నీకెన్నో మిండగాడు, నువ్వు ఎన్నో మిండగత్తివి. అది మర్చిపోతున్నావా? అది గుర్తుంచుకుని మాట్లాడు ముసలిపింటి. నువ్వు నీ వేషాలని గుర్తుంచుకుని మాట్లాడు. నువ్వేదో పెద్ద పుణ్యవతిలాగా మాట్లాడబాకు. నువ్వు వేసే పనులు చేసే చెత్త గుర్తుంచుకుని మైండ్లో పెట్టుకుని మాట్లాడు.
అంతే. నువ్వేదో పెద్దగా ఇదైనట్టుగా మాట్లాడకు. అర్థమవుతుందా? అర్థమవుతుందా ముసలి పెంటి? నా ఛానల్‌కి రండి. నా ఛానల్ చూడండి. మీకు సంతోషం కలిగిస్తాను. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్‌కొస్తే మీకు ఒకలాంటి రిఫ్రెష్‌మెంట్ ఉంటుంది. మీకు మీకు కావాల్సిన మిడ్‌నైట్ వర్డ్స్, మిడ్‌నైట్ లాంగ్వేజ్ మొత్తం నా ఛానల్‌లో ఉంటాయి. వచ్చి ఎంజాయ్ చేయండి. శుభ్రంగా ఎంజాయ్ చేయండి. ఆ! మీకున్న మాటలను మొత్తం అన్నీ నా లైవ్‌లోకి వచ్చి మాట్లాడండి. ఒకళ్ళకొకళ్ళు పులకరించిపోయి మాట్లాడుతా ఉండండి అని చెప్తుంది. పులకరింపు పెంటి మొసలి. ఏంటి మాట్లాడుతున్నావు పెంటి మొసలి? ఆ! ఏం మాట్లాడుతున్నావు పెంటి మొసలి? ఒక అబ్బాయి ఉన్నాడు. 18 సంవత్సరాల్లా కనిపిస్తున్నాడు. అతను 46 అంట. అతను ఇలా అంట. అతను అలా అంట. అన్ని సంవత్సరాలు. ఆహ్, అలా ఒక అబ్బాయి అనే బదులు ముందే చెప్పేయొచ్చు కదా! 3 బీహెచ్‌కే 'సిద్ధార్థ' అని చెప్పేయొచ్చు కదా! పెద్ద అమ్మడి ఒక సినిమా ఉంది. అది ఏం సినిమా అంటే అని కాసేపు కామ్ అయిపోయింది. ఎవరో పక్కన అందించాక రాసిచ్చాక ఆ! 3 బీహెచ్‌కే 'సిద్ధార్థ' అని చెప్తుంది. ఏమ్మా ఆ! అతనేమో చాలా పెద్ద ఏజ్ అయినా సరే 18 సంవత్సరాల కుర్రోడిలా కనిపించాడు. సినిమా కొంచెం ముందుకెళ్ళాక నార్మల్‌గా కనిపించాడు. అలాగే ఈమె కూడా అలాగే చేస్తుంది అంటున్నావు. ఏమ్మా అంటే సినిమా ట్రిక్. సినిమాల్లో పెద్ద పెద్దవుంటాయి. ఈమె పెద్ద పెద్ద అవన్నీ కొనుక్కొని ఇంట్లో పెట్టుకుంటదా? ఇంట్లో పెట్టుకుంటుందా? ఆ! అసలు ఎందుకు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు నాకు అర్థం కాదు. ఎందుకు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు ముసలిపేంటి? ఆ! నీకేం ఆనందం ముసలిపేంటి? పచ్చి అబద్ధాలు నోరిపితే చండాలమైన అబద్ధాలు మాట్లాడుతున్నావు కదా! నీకేం ఆనందం? అంత అబద్ధాలు మాట్లాడడంలో నీకొచ్చే ఆనందం ఏంటి? నీ దండుపాలెం బ్యాచ్‌కి వచ్చే ఆనందం ఏంటి? ఆహ్, ఆహ్, అబద్ధపు మాటలు విని ఆనందిస్తారా? నీ నీ ఏంటి బీపీ వచ్చినోళ్ళందరూ నీ ఛానల్‌కొస్తే నువ్వు వాళ్ళని రిఫ్రెష్‌మెంట్ చేస్తావా? నీ ఛానలే చెత్త. ఆ! నీ ఛానల్ చూసి జనాలు ఏం నేర్చుకోవాలంట? ఆ! ఎంత భయంకరంగా మాట్లాడాలో, ఎంత ఎంత చీఫ్ లాంగ్వేజ్ మాట్లాడాలో నేర్చుకోవాలా? నువ్వు మాట్లాడే మాటలన్నీ చీఫ్ మాటలు, వల్గర్ మాటలు. అవన్నీ నేర్చుకోమంటావా? నీ ఛానల్‌కొచ్చి అవన్నీ నేర్చుకోమంటావా? హ్మ్. నీ ఛానల్‌కొచ్చి అవన్నీ నేర్చుకొని, అవి నేర్చుకొని అవే మాట్లాడమంటావా? సోది మొసలి, సోది మొసలి. ఏం మొసలే? ఏం మొసలి నువ్వు? ఆ! చివరికి సీరియల్ యాక్టర్ గురించి కూడా మాట్లాడుతున్నావు నువ్వు. ఎందుకో సీరియల్ యాక్టర్ గురించి ఎత్తి మళ్ళీ కామ్ అయిపోయింది. మరి ఎందుకు భయపడిందో, మరి ఏం చేసిందో. ప్రతి ప్రతి వరల్డ్ లైఫ్ నీకు కావాలి. నీకంటూ ఒక లైఫ్ ఉంది కదా! అదే చెత్త లైఫ్ నీదే చెత్త లైఫు. నీకంటే చెత్త లైఫ్ పెట్టుకొని వేరే లైఫ్ గురించి నువ్వెలా మాట్లాడతావు? వేరే లైఫ్ గురించి నువ్వెలా మాట్లాడతావు? ఇప్పుడు నువ్వు ఏదో పతిత గింజవైతే మాట్లాడినా అర్థం ఉంటది. నువ్వు పతిత గింజవా? ఆ! పతిత గింజవా? నువ్వు పుణ్యవతివా? ఆ! నువ్వేంటి? నీ వేషాలేంటి? నువ్వు చేసే పనులేంటి నీకు గుర్తులేదా? ఆ! నీకు ఇవి ఎన్నో ఎన్నో మెండగత్తివో, నీకు ఎన్నో మెండగాడు ఇవన్నీ నీకు గుర్తులేదా? ఇవన్నీ ఇవన్నీ పెట్టుకొని నువ్వు వేరే వాళ్ళ లైఫ్ గురించి ఎలా మాట్లాడతావు? వేరే వాళ్ళ లైఫ్ గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడిదంట? నీకు ఎవరిచ్చారంట? పెద్ద పతిత గింజలాగా మాట్లాడుతావు. ముసలి పెంటి. ఆ! ఏంటి? పెద్ద పతిత గింజలాగా మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వేసేవన్నీ పిచ్చాశాలు. నువ్వేసేవన్నీ పెంటాశాలు. ఆ! పక్కింట్లోకి, ఆ ఇంట్లోకెళ్ళేసి తెలియకుండా వీడియోస్ చేసేసి మళ్ళీ వాళ్ళు బెదిరిస్తావు. డబ్బులిస్తావా? ఈ వీడియోస్ బయటపెట్టుకుంటావా అని బెదిరిస్తా ఉంటావు నువ్వు. అది నువ్వు. అలాంటి నువ్వు పత్తితో గింజలాగా మాట్లాడుతున్నావు ముసలి పెంటి. నువ్వు పిచ్చి వేషాలు వేయట్లేదా? భయంకర వేషాలు వేయట్లేదా? నువ్వు ఎన్నో మెండగతో నీకు తెలీదా? పెద్దగా ఒక సంసారం చేసి అలా మాట్లాడుతుంది, ఇలా మాట్లాడుతుంది. అది ఏంటి గౌన్లు వేసుకుంటుంది, అవి వేసుకుంటుంది, ఇవి వేసుకుంటుంది. నేను ఇక్కడి నుంచి ప్రతి వీడియోకి విశ్లేషిస్తాను. నువ్వు ప్రతి వీడియోకి విశ్లేషించు. నేను విశ్లేషిస్తా. నీ మాట్లాడే మాట నేను కూడా విశ్లేషిస్తా. ముసలి పెంటి విశ్లేషిస్తా. నేను కూడా విశ్లేషిస్తా. అర్థమవుతుందా ముసలి పెంటి? ఆ! నీవు నీ నీ బాగోతో, నీ చెత్త అవన్నీ మర్చిపోయి అడ్డదిడ్డంగా అయినా వాగుతున్నావు ముసలిపెంటి నువ్వు. గుర్తుంచుకో. నువ్వేంటి, నీ పనేంటి, నువ్వేసిన వేషాలేంటి అవన్నీ గుర్తుపెట్టుకుని మాట్లాడు. పెద్ద పత్తిత గింజలాగా మాట్లాడుతావు. పత్తిత గింజ, ముసలిపెంటి, పత్తిత గింజ, ముసలిపెంటి. ఇక వాళ్ళ ఫోన్ల గురించి మాట్లాడుతుంది. వాళ్ళు ఫోన్ కొనేసుకున్నారు. 2 లక్షలు పెట్టి ఫోన్లు కొనేసుకున్నారు. ముగ్గురికి ఆ ఫోన్లే ఉన్నాయి.
వీళ్ళు వాడేసిన ఫోన్లు, వీళ్ళు చేసిన ఫోన్లేమో శిరీష ఇంకో కూతురికిస్తారు, పెద్ద కూతురికిస్తారు. మళ్ళేమో ఆ ఫోన్‌లో టెక్నిక్స్ వాడేసి సన్నగా కనిపిస్తారు. మళ్ళీ ఆ ఫోన్ పక్కన పడేసి మళ్ళీ కొత్త ఫోన్ కొనుక్కున్నారు. అదొక 3,00,000 ఫోను. ఏదో ఇదేదో పెద్ద చూసినట్టు పక్కన నుంచి చూసినట్టే అన్నీ ఎలా మాట్లాడుతుందంటే, నేను పక్కనే ఉండి అన్నీ చూస్తా ఉంటాను. నాకు మాయలు, మంత్రాలు వచ్చు. నాకు అన్ని మాయలు, మంత్రాలు వచ్చు. నేను ఇక్కడ మామే అక్కడ ప్రత్యక్షమయ్యి వాళ్ళు ఏం చేస్తారో మొత్తం చూసొచ్చి ఇక్కడ నేను ఈ లైవ్‌లో మాట్లాడుతా ఉంటాను అన్నట్టుగా మాట్లాడుతా ఉంటది. అర్థం కాదా? అవన్నీ అర్థం కాదా? అర్థం కావట్లేదా? అది చెప్పేవన్నీ అబద్ధాలని ఈ ముసలి పెంటి పతిత గింజ ముసలి పిండి చెప్పేయన్ని అబద్ధాలు అర్థం కావట్లేదా? వాళ్ళు ఆ ఫోన్ కొనుక్కున్నారు, 2,00,000 ఫోన్ కొనుక్కున్నారు, 3,00,000 ఫోన్ కొనుక్కున్నారు, ఎవరు గిఫ్ట్ ఇచ్చారో కొనుక్కున్నారు. నాకు అనుమానమే. ఆ? వాళ్ళు ఇలా చేస్తున్నారు. వాడేసిన ఫోన్లేమో కూతురికి ఇస్తారు, వీళ్ళేమో కొత్త ఫోన్ కొనుక్కుంటారు. చిన్న కూతురు సలహా ఇచ్చింది, మనం మనం ఈ ఫోన్ కొనుక్కుని ఈ ఫోన్ని వాడాలి, టెక్నికల్ యూజ్ చేసి వాడాలి, చిన్న కూతురు సలహా ఇచ్చింది. నాకు తెలిసి ఊహించి చెప్పడం ఏంటి? ముసలి పెంటి నీ ఊహించుకొని చెప్తావా? లేతే పక్కనే ఉండి నేను అన్నీ చూస్తా ఉంటాను. ఇక్కడ మాయమే, అక్కడ ప్రత్యక్షమై ప్రతీదీ చూస్తా ఉంటాను అన్నట్టుగా అని చెప్తా ఉంటావేంటి? ఆ! ప్రతీదీ పక్కనే ఉండి చూసి మాట్లాడుతూ చెప్తా ఉంటావేంటి ముసలి పెంటి నువ్వు? నాకెవరో మాస్‌లో చూసారంట. నాకు చాలామంది చెప్పారు. వాళ్ళేం తగ్గలేదు. వాళ్ళు అలాగే ఉన్నారు. మరి వాళ్ళేమి తగ్గకపోతే అలాగే ఉంటే మాల్స్‌లో చూసిన వాళ్ళు నీకు ఫోటోస్ పెడతారు కదా! మరి అది నిజమే అయితే ఆ ఫోటో పెట్టు. ఫోటో పెట్టు. అది నిజమే అయితే నువ్వు ఫోటో పెట్టేదానివి. అది నువ్వు చెప్పేదంతా అబద్ధం కాబట్టి నీకెవ్వరు చెప్పరు. నువ్వు ఊహించుకుని ఏదో ఊహాగానాలు చేసుకొని మాట్లాడతావు నువ్వు ముసలి పెంటి. ఊహించుకుని ఊహాగానాలు చేసుకొని మాట్లాడతావు. నీకు వాళ్ళని ఏ మాస్‌లో ఎవరు చూడలేదు. నీకెవ్వరు చెప్పలేదు. నాకు చాలామంది చెప్పారు. ఏమీ తగ్గలేదు అన్నావు. మరి నీకు చెప్పినప్పుడు మాల్స్‌లో చూసినప్పుడు వాళ్ళ ఫోటో తీస్తారు కదా! ముసలి పెంటి ఫోటో తీస్తారు కదా! ఒక్కొక్కళ్ళు ఫోటో తీస్తే ఆ ఫోటో నీకు పెడతారు కదా! నువ్వు చెప్పేది నిజమైతే నువ్వు నువ్వు ప నువ్వు న్యాయానికి, చట్టానికి పోరాడే మహిళవైతే నిజాయితీకి నిండైన మహిళవైతే ఫోటో పెట్టు. ఫోటో పెట్టు మొసలి పెంటి. నువ్వు ఫోటో పెట్టు. అప్పుడు నమ్ముతాం. నువ్వు చెప్పే ఎన్ని అబద్ధాలు. నువ్వు నోరిప్పితే అబద్ధం, నోరిప్పితే కంపు, నోరితే డస్ట్‌బిన్. నువ్వు పెద్ద డంపి ఆడివి ముసలి పెంటి. పతిత గింజ ముసలి పెంటి. నువ్వు పెద్ద డంపి ఆడివి. నువ్వు చెప్పేయన్నీ నోరిప్పితే కంపు, నోరిప్పితే పెంట. అందుకే నీ నోరు పుచ్చిపోయింది. నువ్వు అబద్ధాలు చెప్పడం బట్టి, పెంట మాటలు మాట్లాడబట్టి, చెత్త మాటలు మాట్లాడబట్టి నోరు పుచ్చిపోయి పనులు మొత్తం పీకి పడతాయి నీకు. చెత్త మాట్లాడుతుంటే పన్ను పీకి పడేశారు. చెత్త మాట్లాడడం వల్ల నీ ఒళ్ళంతా రోగాల పుట్టయిపోయింది. నీకు ఒంటి నిండా రోగాలే. ఏంటి స్కానింగ్ చేయించుకున్నావు, అవి చేయించుకున్నావు, ఇవి చేయించుకున్నావు, ఎన్ని టెస్టులు చేయించుకున్నావు నువ్వే చెప్పుకున్నావు కదా! ఒకళ్ళు ఆమె మీద పడి ఏడడం వల్ల ఆమెని నానా మాటలు అనడం వల్ల, వాళ్ళ పిల్లలు నానా మాటలు అనడం వల్ల నువ్వు, నీ నోరు, నీ ఒళ్ళంతా, నీ బాడీ అంతా రోగాల పుట్ట అయిపోయింది. రోగాల పుట్ట అయిపోయింది నువ్వు. ఆమె ఏమంటున్నావు? ఆమె ఆచారాలు కడుతుంది. చిన్నప్పుడు డాన్స్‌లు ఏసేవాళ్ళు, మెరుపు ఏసేవారు. అలాంటి చీప్ క్వాలిటీ చీరలు కడుతుంది. అవన్నీ చీప్ క్వాలిటీయే. పెద్ద 400, 500 కడతది. నీ ఛీ నేను గోల్డ్ స్పూన్‌తో పుట్టాను. అవంతా చీఫు. ఏంటి ఎదిగిన కొద్దీ ఒదగుండాలి. నేను ఎంత ఎదిగినా ఒదిగి పద్ధతిగా పతిత గింజలాగా మాట్లాడుతా ఉంటాను అని చెప్తున్నావు ముసలి పెంటి. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలా? మరి నువ్వెలా ఉంటున్నావు? పతిత గింజ ముసలి పెంటి. పతిత గింజ ముసలి పెంటి. మరి నువ్వెలా ఉంటున్నావు? ఇంత ముసలిదానివై ఉండి, నువ్వు పెద్ద ముసలిదానివై ఉండి, నువ్వు మాట్లాడే మాటలే ఏంటి? నువ్వు చేసే చేష్టలేంటి? నీ రెండో మిన్నగాడి దగ్గర నువ్వు రెండో మిన్నగత్తయి వేషాలు వేసుకో. అంతేగాని ముసలిదానా, అంతేగాని పతిత గింజలాగా పతిత మాటలు ఒక గొప్ప నిండైన ఆడదాని అన్నట్టుగా మాట్లాడబాకు. నువ్వెంత చెప్తావో బాగా తెలుసు. నాకే కాదు అందరికీ తెలుసు. అందుకే అర్థమవుతుందా? అందుకే నీ గురించి ఒక్క ఛానల్‌లో ఒకటో రెండో ఛానల్‌లో నువ్వు డబ్బులు ఇచ్చుకొని మాట్లాడించుకుంటావు తప్ప,
నీ గురించి ఏ ఛానల్ ఎవ్వరు మాట్లాడరు. ఎందుకంటే నువ్వు అంత వరస్ట్ అంత అందరికి తెలుసు కాబట్టి నీ గురించి ఎక్కడ ఎవ్వరు మాట్లాడరు. నీ గురించి మాట్లాడాలంటే వాళ్ళు కంపరంగా ఉంటుంది కాబట్టి నీ గురించి ఎవ్వరు మాట్లాడరు. పతిత గింజ మొసలి పెంటి నీ గురించి ఎవరు మాట్లాడరు. ఆమె అటు చేలు కడుతుందో చీఫ్ చేలు కడుతుందో ఏం కడుతుందో నీకెందుకు మొసలి పెంటి, నీకెందుకు మొసలి పెంటి. ఏజ్కి తగ్గ మాటలు మాట్లాడు. ముసలిదాని వేయండి, మొసలి మాటలు మాట్లాడు, పెద్దరికంగా మాట్లాడు, పెద్దరికంగా సలహాలు ఇవ్వు. అంతేగాని నేను ఇంత చెత్త మాటలు మాట్లాడి నేను మాట్లాడిని మీరు రండి, ఆనందించండి, వినోదం పొందండి, కుదిరితే డబ్బు నాకు 100 కట్టేసేయండి, కుదిరితే ఒక లైక్ వేసేయండి, కుదిరితే నాకు ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, మీకు మీకు ఆనందం పెంచుతాను, మీకు వినోదం కలిగించే మాటలు మాట్లాడతాను, మీకు ఉరువు గురించి మాటలు మాట్లాడతాను, మీకు మైండ్ ఎక్కడికో ఎక్కడికో వెళ్ళిపోద్ది, మంచి పసందైన మాటలు మాట్లాడతాను అని చెప్తున్నావు. ముసలిపెంటి, పతిత గింజ ముసలిపెంటి, చెత్త మాటలు మాట్లాడుకు. పతిత గింజ అమ్మ ముసలిపెంటి. టెక్నాలజీ వాడేది మీరా? టెక్నాలజీని బీభత్సంగా భయంకరంగా వాడేది నువ్వు. నీ కొడుకునే చెప్పుకుంటావు కదా, వాడు నీ కొడుకుని చెప్పుకునేవాడు. ఇద్దరు కలిసి టెక్నాలజీ బీభత్సంగా వాడేది మీరు. వాయిస్ మారుస్తారు, ఒక ఫేక్ వీడియోస్ని క్రియేట్ చేస్తారు. ఫేక్ వీడియోస్ని క్రియేట్ చేసి మేము వీళ్ళతో మాట్లాడడం, మాకు ఎవరెవరో ఫోన్ చేసి మాట్లాడారు, మేమన్నీ సాల్వ్ చేసాం, మధ్యలో వర్తిగా డబ్బులు ఇప్పించాం. ఇవన్నీ టెక్నాలజీని బీభత్సంగా వాడేది మీరు. అర్థమవుతుందా? నిన్ను మీరు అంటేంటి, నువ్వు టెక్నాలజీని బీభత్సంగా వాడేది నువ్వు, ముసలి పెంటి నువ్వు. అలాంటి నువ్వు మాట్లాడతావా? టెక్నాలజీ బీభత్సంగా నువ్వు మాట్లాడతావా? అని నాకు అర్థం కాదు. నువ్వు కొడుకు అంటావు కదా, అతని లైఫ్ ఎందుకు పాడు చేసి నువ్వు తీసే చెత్త వీడియోస్ని ఎడిటింగ్ చేయడానికి ఇంట్లో పెట్టుకున్నావు? అతనికి ఒక లైఫ్ అంటూ లేకుండా చేసి పడేసావు. నువ్వు చూసావా నువ్వు ఎలాంటి దానివో? ఎవరైనా నిజంగా సొంత కొడుకైతే ఏమనుకుంటారంటే బాగా చదువుకోవాలి, మంచి జాబులు చేయాలి, సాఫ్ట్వేర్ జాబులు చేయాలి, ఐటీ జాబులు చేయాలి, ఎక్కడికి మంచి గవర్నమెంట్ జాబులు చేయాలి అని కోరుకుంటారు. నీ సొంత కొడుకు కాదు కాబట్టి వాడికి లైఫ్ లేకుండా చేసేసి నువ్వు చేసే చెత్త వీడియోస్కి ఎడిటింగ్ చేయించుకుంటా ఇంట్లో కూర్చోబెట్టుకున్నావు. అతనికి లైఫ్ లేకుండా చేసావు. అది నువ్వు. సొంత కొడుకు కాదు కాబట్టి అలా చేసావు. సొంత కొడుకు అయితే ఇలా చేయరు. సొంత కొడుకు అయితే ఇలాగా చెత్త వీడియోస్కి ఇంట్లో కూర్చోబెట్టరు. సొంత కొడుకు అయితే బాగా చదువుకొని మంచి ఇదిలోకి రావాలి, అభివృద్ధిలోకి రావాలి, మంచి జాబ్ కొట్టాలి, గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలి, ఐటీ జాబ్ కొట్టాలి, మంచి సాఫ్ట్వేర్, మంచి శాలరీ, మంచి పేమెంట్ రావాలి, మంచి శాలరీ రావాలి అని అనుకుంటారు. మరి నువ్వు చేస్తుందేంటి? నీ కొడుకు అనేవాడు చెప్పుకునేవాడికి లైఫ్ లేకుండా చేసి ఇంట్లో కూర్చోబెట్టు. మరి నువ్వెంత ఏ టైప్ మనిషి అర్థం కావట్లేదా? అలాంటిది నువ్వు వేరే వాళ్ళ గురించి మాట్లాడతావా? అలాంటిది నువ్వు వేరే వాళ్ళ కూతురు గురించి మాట్లాడతావా? అసలు నువ్వు పని చేస్తావా? పనికొస్తావా? వేరే వాళ్ళ గురించి మాట్లాడి పని చేస్తావా? నువ్వు అసలు వేరే వాళ్ళ గురించి మాట్లాడడానికి నీకు హక్కు ఉందా? నువ్వు ప్రతి ఒక్క లైఫ్లో కుదిరినంత ఇది అందరి లైఫ్ చెడగొట్టడానికి ట్రై చేస్తావు. చెప్తున్నా కదా, అందరు నవ్వుతూ ఉంటే నువ్వు ఏడుస్తావు, అందరు ఏడుస్తూ ఉంటే నువ్వు నవ్వుతావు. అది నీ బుద్ధి. అలాంటి దానివి నువ్వు. ముసలిపింటి ఆ టైప్ మనిషి నువ్వు. అలాంటిది నువ్వు నీతులు చెప్తున్నావా? ముసలిపింటి అసలు నువ్వు నీతులు చెప్పడానికి పని చేస్తావా? అసలు నీతులు చెప్పడానికి పనిచేసే దానివి నువ్వు. అసలు నువ్వు ఎంత అడుగు చెప్తున్నా, నిన్ను ఎవరైనా తొక్కితే పాతాళంలో కిందకి అలా పడిపోవాలి. నువ్వు పైకి కూడా రాకూడదు. నీ దృష్టి, నీ చూపు ఎవరికి తగలకుండా నువ్వు పాతాళంలోకి వెళ్ళిపోవాలి. అంత చెడు చూపు నీది చెడు చూపు. కొంతమంది చూపుతో నరదృష్టి రాయన పై సామెతుంది కదా, నీ చూపుకి మొత్తం అన్ని నాశనం అయిపోతాయి. భయంకరమైన చూపు, ఏడుపు, కుళ్ళు, ఒకళ్ళు వారలేనితనం.
ఒకరు మంచిగా ఉంటే నువ్వు ఏడుస్తావు, కుళ్ళుకుంటూ కుళ్ళుతో రగిలిపోతావు, దేశాలతో రగిలిపోతావు. అది నువ్వు. ఉం? అలాంటి దాన్ని నువ్వు మాట్లాడతావా? అసలు నువ్వు మాట్లాడడానికి పని చేస్తావా? ఉం? ఏంటి దప్పలం గురించి చాలా స్టోరీ చెప్తున్నావు. దప్పలం ట్రెడిషనల్ వంట కాదా? ఉం? దప్పలం దినాలకి వాటికి వండుతారన్న ఓకే. దప్పలం కేవలం బ్రాహ్మణులే వండుకుంటారా? అట్లా ప్రతి రోజు చేస్తారు, ఇంకెప్పుడు చేసుకోరా? ఆ? ఇంట్లో ఏమీ ఈ లేని రోజు అన్ని కూరగాయలు దప్పలం చేసుకుంటారు. పండగలు కొన్ని కొన్ని పండుగలు చేసుకుంటారు. సంక్రాంతి సంక్రాంతి కనుమ రోజు దప్పలం చేసుకుంటారు. ఆ? ఆ దప్పలం అనేది ట్రెడిషనల్ వంట, వంట కాదా? ఏంటి అట్ల దద్ది గురించి చెప్తున్నావు? దాన్ని బట్టే అర్థమవుతుంది నువ్వేంటా అనేది. నువ్వు ఏ టైప్ పూజలు చేస్తావు అర్థమవుతుంది. నువ్వు మెట్ట మధ్యాహ్నం దాకా పడుకుని లేచి అప్పుడు స్నానం చేసి ఒక దండం పెట్టుకుని నేను తెల్లవారుజామున లేసాను, గడపకి పూజలు చేశాను, బయట ముగ్గుకి పూజలు చేశాను, బయట గేటులకి పూజలు చేశాను అని కబుర్లు చెప్తావు నువ్వు. అట్ల దద్ది అంట ఆ రాత్రి వంటలు చేసి పెట్టేసుకుని పొద్దున్నే స్నానం కూడా చేయరంట. స్నానం చేయకుండానే ఆ చెద్దనం తినేసి బయటకు వెళ్ళంటే ఉయ్యాలు ఊగేస్తారంట. నాకు తెలిసి మా ఇళ్ళల్లో తెల్లారుజామున లేచి ఆ గోంగూర పచ్చడి ఒకటి అదొకటి ముందు రోజు చేస్తారు. మిగతా అన్ని తెల్లారుజామున లేచి వంటలు చేసి శుభ్రం స్నానాలు చేసి తెల్లారుజామున తెల్లవారుజామున 5ంటికి ఆ టైంలో భోజనం చేస్తారు. పిల్లలు కూడా, పెళ్లి కాని పిల్లలు, చిన్నపిల్లలు, పెళ్ళైన ఆడపిల్లలు వీళ్ళందరూ భోజనాలు చేస్తారు. తెల్లవారుజామున 5 గంటలకు భోజనాలు చేస్తారు. గోంగూర పచ్చడి అదొక్కటి ముందు రోజులు చేస్తారు. మిగతా అన్ని తెల్లవారుజామునే ఫ్రెష్గా వంటలు చేస్తారు. సద్దన్నారు, సద్ది బువ్వ పెట్టరు. స్నానాలు చేస్తారు. స్నానాలు చేసి దేవుడి దగ్గర దండం పెట్టుకుని వచ్చి భోజనాలు చేస్తారు. అంతేగాని రాత్రి చేసుకుంటారు, పొద్దున్నేసి స్నానాలు కూడా ఏం చేయరు, సద్ది వేస్తారు అంటున్నావు. దాన్ని బట్టి అర్థమవుతుంది నువ్వేంటా, నువ్వు చేసే విధానం ఏంటా, నువ్వు చేసే పూజలు ఏంటా అర్థమవుతుంది. ఆ పూజలు చేస్తుంది, బొట్టు మీద బొట్టు, బొట్టు కింద బొట్టు, బొడ్డులో బొట్టు. నువ్వు పెడతావు కావచ్చు ఇలాగా. నాకు తెలిసి నేను ఎక్కడ చూడలేదు. నువ్వు పెడతావని అందరూ అలాగే పెడతారంటే ఇలాగా నువ్వు పెడతావేమో. బొట్టు మీద బొట్టు, బొట్టు కింద బొట్టు, అక్కడ అక్కడ బొట్టు, ఇక్కడ బొట్టు, 2 బొట్లు, 3 బొట్లు, అన్ని బొట్లు నువ్వు పెడతావేమో. నువ్వు పెడతావని అందరూ అలాగే పెట్టుకుంటారా? ఆమె గుళ్ళకి వెళ్తుంది, ఎప్పుడో వదిలేసిన వాళ్ళకి ఏంటో గోత్రం చెప్పుకుని పూజలు చేస్తుంది. మంత్రం దాన్ని ఏమంటారు, అర్చన గుళ్ళో అర్చన చేయించుకుంటుంది. ఆ గోత్రనామాలు చెప్పి అర్చన చేయించుకుంటుంది. ఆమె గోత్రనామాలు చెప్పి అర్చన చేయించుకుంటుందో ఎవరితో గోత్రం చెప్పి అర్చన చేయించుకుంటు నీకెందుకట? నువ్వు చేయించుకోవట్లేదా? నువ్వు రెండో మెండుగాడు గోత్రం చెప్పి నువ్వు చేయించుకోవట్లేదా? నువ్వు రెండో మెండుగాడు గోత్రం చెప్పి నువ్వు చేయించుకోవట్లేదా? ముందు నువ్వు నీ బతుకే సవ్యంగా ఉండదు. అలాంటి వేలాలు బతుకు నువ్వు ఎందుకు మాట్లాడుతావు? ముసలి పెంటి, పత్తిత గింజ ముసలి పెంటి. అసలు నువ్వు ఏం మనిషివి? నువ్వు ఏ టైప్ మనిషివి? అసలు నువ్వు ఏ టైప్ ఆడదానివి? అసలు ఆడవాళ్ళు మాటలు మాట్లాడవు. ఒక టైపు ముసల్దానివి, ఒక టైపు లేడీ ఏంటి, నువ్వు ముసల్దానివి కదా. ఒక టైపు ముంజువి, ఒక టైపు బాబు. నీకు ఇలాంటి పేర్లు పెట్టడం నాకు రావట్లేదు. నువ్వంటే అనార్గల ఆ బూతులు మాట్లాడడంలో పిహెచ్డి చేసావు నువ్వు. ఆ మాటలు మాట్లాడడంలో అనార్గలంగా మాట్లాడగలవు. ఇవన్నీ కామన్, మేము అలాగే కామన్గా మాట్లాడుకుని ఇవి మంచి వర్డ్సే, మంచి అందరూ ఇళ్ళలో మాట్లాడుకుని మాటలు అంటున్నావు. అంటే మీ ఇళ్ళలో అలా మాట్లాడుకుంటారు కావచ్చు. మీ అమ్మ నీకు అలా నేర్పించిందేమో, ముసలి పెంటి మీ అమ్మ నీకు అలా మాట్లాడి నేర్పించిందేమో. మీరు ఇళ్ళలో అలా మాట్లాడుకుంటారని అందరూ అలా మాట్లాడుకుంటారు అనుకుంటున్నామేమో. ఎవరి ఇళ్ళలో అలా మాట్లాడుకోరు. ఆడవాళ్ళు చాలా నీట్గా పద్ధతిగా ఇదిగా మాట్లాడుకుంటారు. కేవలం నువ్వు, నీ దండుపేలం బ్యాచ్, నీ లైవ్లోకి వచ్చే మనుషులు తప్ప ఎవ్వరు అలా మాట్లాడుకోరు. సోషల్ మీడియా లైవ్లోకి వచ్చి ఇలా మాట్లాడుతున్న సొహలో కూడా ఉండదు. చెత్త మాట్లాడుతూ ఉంటారు నీ లైవ్లోకి వచ్చే చెత్త అంతా. అసలు ఈ ముసలి పెంటి అసలు చూసారా ఆ లైవ్లో, అంటే లైవ్లోకి రాకుండా ముందు కొంత గంట సేపు మాట్లాడుతుంది కదా, సోదేస్తుంది కదా. ఆ సోదిలో చూసారా ఎన్ని ఆ మాటలు చూసారు ఎంత ఘోరంగా మాట్లాడిందో. ఆ ముంజ అంటది, అదంటది, ఇదంటది. అమ్మ బాబోయ్ చిచ్చి అది ఎంత తెగించి మాట్లాడుతుంది. అట్లా ఆ ఏజ్లో అలా మాట్లాడతారా? ఆ ముసలా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఎంతో పెద్దదిగా ఎంతో ఇదిగా ఉంటారు కదా. మరి ముసలిదేంటి? ఓ ముసల్దానే ఉండి ఏం నేర్చుకోమంటది?
నా నా ఛానల్‌కి రండి, సంతృప్తి చెందండి అంటే ఈ మాటలు విని సంతృప్తి చెందమంటదా? ఇవా? ఇవి విని సంతృప్తి చెందాలా? మళ్ళీ ఏమంటుంది? ముసలిదానికి ట్రైనింగ్ ఇచ్చింది. ప్రతి ముద్ద ప్రతి తినేటప్పుడు మ తినే ప్రతి ముద్దకి ఎక్స్‌ప్రెషన్ మొహ కవళికలు మార్చాలి. మగతగా ఉండాలి. నువ్వు నీ గిల్లు కడితే ఉన్నప్పుడు ఎలా ఉంటావో తినేటప్పుడు కూడా అలా ఉండాలి అని ట్రైనింగ్ ఇస్తది అని అంటుంది. అసలు ఎలా? ఇప్పుడు ఈ ముసలి పెంటి మాట్లాడే ప్రతి మాటలో అదే ఉంటది. అలాగే మాట్లాడుద్ది. ఆమె తిన్నా ఆమెకి ఇలాగే అనిపిస్తదంట. ఏం తిన్నా ఏ కూర ముక్క తిన్నా నాకు ఇంక ఇలాగే అనిపిస్తదంట. చూసావా? ఇలాంటి మాటలు మాట్లాడి జనాల్ని ఉర్రూతలూగించాలని ట్రై చేస్తది. రండి నా ఛానల్‌కి రండి. నేను మీకు మంచి ఆహ్, తృప్తినిస్తాను. మంచి మాటలతో మీకు ఆనందాన్నిస్తాను. ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తాను అని చెప్పుద్దిగా ఇవే ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ఇదే. ఇలాంటి మాటలు మాట్లాడితే నా నా బ్యాచ్‌కి నా లైవ్‌లోకొచ్చే అందరికి ఎంటర్‌టైన్‌మెంట్ అవుతది. సంతృప్తి చెందుతారు. మంచి మంచి గుడ్ మూడ్‌తో బయ లైవ్‌లో నుంచి బయటికెళ్తారని చెప్తా ఉంటది. ముసలి పెంటి నీకు కొంచెమైనా ఉండదా? ఆడపిల్లల గురించి అంత చెత్తగా, అంత భయంకరంగా మాట్లాడుతా ఉంటావు గదా! నీకు కొంచెమైనా ఉండదా? అవును ఎందుకుంటది నీకు? నీకు పిల్లలా, జల్లా, నువ్వు గొడ్రాలువాయే. నీకెందుకుంటది పిల్లల మీద? పిల్లలు నీకు లేదు గాబట్టి పిల్లల గురించైనా, వాళ్ళ గురించైనా, వీళ్ళ గురించైనా నువ్వు ఇలాగే చెత్తగా మాట్లాడుతా ఉంటావు. అట్లా మరీ ఇంత తెగించి మాట్లాడతావా? ఒక ఆడదానివయ్యుండి నువ్వు ఆడదానివి సంగతే మర్చిపోతున్నావు నువ్వు. నువ్వు ఆడదానివి అన్న సంగతే మర్చిపోయి తెగించి మాట్లాడేస్తున్నావు. అసల ఏంటి ఆ మాటలేంటి? ఆ చెత్తేంటి? నువ్వేం మనిషివి? ముసలిదానివయ్యుండి హుందాగా, పెద్దరికంగా మాట్లాడాల్సింది పోయి చెత్తగా మాట్లాడుతున్నావు. ఆ! నువ్వు ఏంటి నేను పెద్ద ఇదిగా మాట్లాడతాను. నేను అన్నీ సవరిస్తాను. నేను అంత సంఘసేవ చేస్తాను. ఎవరికి ఏం కావాలన్నా ఉద్ధరిస్తాను అన్నట్టుగా మాట్లాడుతా ఉంటావు. ఏం నేర్చుకోమంటావు? నువ్వు మాట్లాడే మాటలు విని ఏం నేర్చుకోమంటావు? ఏం నేర్చుకోవాలంట? ఈ ముసలిది ఏమంటుందంటే ముసలి పెంటి వాకింగ్ అంటే అది కాదు నేను వాకింగ్ చేసేదాన్ని నన్ను ముసలి అని నేను ముసలిదాన్ని కాదు నేను పడుచుదానహో అని చెప్పుకుంటుంది. నేను పడుచుదానహో అని అరుచుకుని చెప్పుకుంటుంది. ఆ! అందుకే నేను పడుచుదానహో అని చెప్పుకొని ఇలాంటి చెత్త మాటలు మాట్లాడుతా ఉంటది. ఈమెకేంటంటే ముసలిదయిపోయింది. కానీ ఆమె ఏజ్‌ని అంగీకరించక ఇలాంటి మాటలు మాట్లాడితే నేను కూడా అనుకుంటారేమో అని ఇలాంటి మాటలు మాట్లాడుతా ఉంటది ఈ ముసలి పెంటి. ఈ ముసలి పెంటి ఇలాంటి మాటలు మాట్లాడేదంటే నేను కూడా యంగే నేను 40 ప్లస్ కూడా కాదు నేను 30 ప్లస్ కుదిరితే అలా చెప్పుకుంటది. కుదిరితే అలా కనిపించేది కూడా అలా చెప్పుకోదు. ఆమె ఏమాత్రం కొంచెం మంచిగా కనిపిస్తే నేను 30 ప్లస్ నాకు 30 ప్లస్ నాకు సెకండ్ ఇయర్‌లోనే పెళ్లయిపోయింది. అదే 2 ఇయర్స్‌లోనే సెకండ్ ఇయర్ కాదు 2 ఇయర్స్‌లోనే పెళ్లయిపోయింది. ఆహ్, ఆహ్, ద దాదాపు నాకు 5, 6 ఇయర్స్‌లో నాకు అన్నీ అయిపోయినాయి అన్నట్టు చెప్పుకుంటుందది. ఈ మొసలి పెంటి అని. ఇది మాట్లాడేది మొత్తం చెత్త. ఇదంట వాకింగ్ చేస్తాయంట అందరూ ఎక్కడో ఉండేవారంట. ఇదంటే గొప్ప 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 చాలా ఫాస్ట్ చాలా ఫాస్ట్‌గా ఒక రౌండ్ ఏస్తదని అయినా వాళ్ళు ఎక్కడో ఉండేవారంట. నేను వాకింగ్ అంటే నాది. నా బట్టలు కట్టిన తీరంటే నాది. హుందాతనం అంటే నాది. అని గొప్పలు చెప్పుకుంటా ఉంటది. మరి నువ్వు చెప్పుకునేదేంటి? గొప్పలు కాదా? అసలు వేరేవాళ్ళు వాకింగ్ చేస్తే నీకెందుకంట? నీ వాకింగ్ స్టైల్ ఎవరినడిగారు? నువ్వెలా వాకింగ్ చేస్తావు అని ఎవరైనా అడిగారా నిన్ను? ఏమన్నా అడిగారా? నువ్వు వాకింగ్ ఎలా చేస్తావో చెప్పు. నువ్వెలా తింటావో చెప్పు. నువ్వెలా పడుకుంటావో చెప్పు. నీ రెండో మిన్ను ఎలా ఉంటావో చెప్పు. నిన్నేమన్నా అడిగారా? ఆ! మరి నీ పర్సనల్ విషయాలు నువ్వు బయటపెట్టావు గదా! మళ్ళీ వేరే వాళ్ళ పర్సనల్ విషయాల్లో మాట్లాడడానికి నువ్వెవరితివి? ముసలి పెంటి నువ్వెవరితివంట? ఆ! అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడుతా ఉంటావు. నేను చెప్పే మాటలు ఒక్కటి నిజం ఉండదు. ప్రతి మాట అబద్ధం ఉంటది. ఈ ముసలి పెంటి మరీ తెగించేసి మాట్లాడేస్తుంది. అమ్మో! ఆ మాటలు నాకు చెప్పాలంటేనే చాలా చిరాకుగా చాలా అబ్బే! అలాంటి మాటలు మనం మాట్లాడుకోం. అలాంటి మాటలు మనం పబ్లిక్‌లో మాట్లాడాలంటే మనం చాలా భయపడతాం. హ్మ్. ఈ ఈ మరి ముసలిది ఆమె ఫేస్ అందరికీ తెలుసు. అలాంటిది వచ్చేసి కూడా మరి తెగించేసి మాట్లాడేస్తుంది. తెగించేసి మాట్లాడేస్తుంది. ఆ! ఏంటి
పొద్దున్నే వాకింగ్‌కి వెళ్ళటానికి కూతురు వచ్చి లేపుద్ది. ఆహ్, ఆమె ఆమె ఎళ్ళటానికి అబ్బా! బేబీ వద్దు ఎళ్ళటానికి వెళ్తే ఈలోపు కాఫీ చేస్తది. ఈలోపు మటన్ చేస్తది. అది చేస్తది. పిల్లకి లేస్తది. రెడీ చేస్తది. వచ్చాక మసాజ్ చేస్తది. ఆహ్, అబ్బబ్బబ్బా! ఎంత వరస్ట్‌గా మాట్లాడేస్తుంది. ఎంత వరస్ట్‌గా మాట్లాడేస్తుంది. వామ్మో! ముందంట అలా చూసిన కళ్ళతో అంట పట్టుచీర కట్టినా చూడలేరంట. ముందు వేరేగా చూసిన కళ్ళతో అంట పట్టుచీర కట్టినా చూడలేరంట. అసల వేరే చూస్తే మీరు వింటే అర్థమవుతది. ఆళ్ళు ఏమందో. అలాంటి మాటలు మనం మాట్లాడుకోకుండా బెటరు. అట్లా ఇవన్నీ జనాలు ఇవి చూసి ఏం నేర్చుకోవాలి? ఈ మాట్లాడే మాటలు ఏం చూసి ఏం నేర్చుకోవాలి? ఎంత తెగించేసి మాట్లాడేస్తుంది కదా! అంటుంది. నా ఛానల్ ఎలాగో పోతుందో నాకు తెలుసు. అందుకే నేను పిచ్చి పిచ్చిగా మాట్లాడేస్తున్నాను. చెత్త చెత్తగా మాట్లాడేస్తున్నాను. తెగించి మాట్లాడేస్తాను. నా వాళ్ళకి తెలుస్తది. నా వాళ్ళు అర్థం చేసుకుంటారు. కొంతమంది నాకు ఇంకా డబ్బులేస్తున్నారు. కొంతమంది ఇంకా వేయట్లేదు. వేయని వాళ్ళని నేనేం పట్టించుకోను. వేసే వాళ్ళని నేను దేకుతాను అంటుంది. వేసేవాళ్ళు నేను దేకుతాను. వేయనోళ్ళ గురించి నాకు అక్కర్లేదు. నేను అన్నీ వదిలేసుకున్నాను. వదిలేసి తెగించేసి మాట్లాడేస్తున్నాను. నా ఛానల్ ఎలాగో పోతది. పోయినప్పుడు నేనెందుకు ఆగాలి? ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తా ఉంటాను. హద్దు అదుపులేకుండా ఇంకా భయంకరంగా మాట్లాడాలనిపిస్తుంది గానీ, ఇంకా ఆలోచిస్తున్నాను. నేను నాకు సంస్కారం ఉంది. అందుకే ఆలోచిస్తున్నాను. నీకు సంస్కారం ఉందా? నువ్వు సంస్కారం ఉన్నదానివైతే ముందు అలా చూసినోళ్ళు కళ్ళతో చీర కట్టిన చూడలేరు అని ఆ మాట ఎలా అంటావు? నీకు సంస్కారం ఒకటి ఏడుస్తే అలాంటి మాటలు ఎలా అంటావు? అట్లా నువ్వు అసలు నిజంగా ఆడదానివేనా? ఒక ఆడదానివేనా? ఒక వుమెనా? ఆ! అలాంటి ఎలా మాట్లాడేస్తున్నావు? వామ్మో! మగవాళ్ళే అలా మాట్లాడరు. అలాంటిది ఒక లేడీ అయ్యుండి నువ్వెలా మాట్లాడేస్తున్నావు ఆ మాటలన్నీ? అసలు నీకు చిరాగ్గా, కంపరంగా ఉండదా? ఆమె లైవ్‌లోకొచ్చేవాళ్ళందరూ మీకు చాలా హ్యాపీగా ఉందా మాటలు వినటానికి? సరే మీకందరికి వినసొంపుగా ఉందా? హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నారా మాటలు మీరు? ఆ! ఒక్కళ్ళైనా వద్దులే అమ్మా అలాంటి మాటలు మాట్లాడొద్దులే ఎందుకు చాలా చిరాకుగా అనిపిస్తుంది ఆ మాటలు వినటానికి. అలాంటి మాటలు మాట్లాడొద్దని ఒక్కళ్ళైనా అంటున్నారా? మీరు ఎంజాయ్ చేస్తున్నారు. ఆమె మిడ్‌నైట్ లైవ్‌కొస్తుంది. ఆ మాటలన్నీ మాట్లాడుతుంది. మీరు ఆ మాటలు వింటా పరవశించిపోతున్నారు. నిజంగానే సవ్యమైన అయితే అలాంటి మాటలు వినటానికి ఇష్టపడరు. ఆ! అంటది ఉంటది కదా! కాత్యాయని పూజలు చేస్తాను, అవి చేస్తాను. వారాహి పూజలు చేస్తాను, అవి చేస్తాను. అలాంటోళ్ళు ఇలాంటి మాటలు వింటారా? ఇలాంటి మాటలు విని ఎంజాయ్ చేస్తారా? వద్దమ్మా నాకు చిరాకేస్తుంది అలాంటి మాటలు మాట్లాడొద్దని చెప్తారు. కానీ మీరు భలే మాట్లాడుతున్నారమ్మా! మీరు ఇంకా మాట్లాడండమ్మా! ఇంకా రెచ్చిపోండి. ఏం మనుషులు మీరు? ఏం మాట్లాడుతున్నారు మీరు? అసలు ఛీ! 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 నాకు చాలా చిరాకేస్తుంది వీళ్ళని చూస్తుంటే. ఈరోజైతే మరీ తెగించేసి మాట్లాడేస్తుంది. తెగించేసి మాట్లాడేస్తుంది. అంత తెగించేసి మాట్లాడడం ఏంటి? నువ్వేమన్నా కుర్ర కుంకవా? కుర్ర కుంక ముసలిపేంటి? నువ్వు కుర్ర కుంకవా? నీకు తెలిసి తెలియని ఏజా అలా మాట్లాడడానికి? ఆ ముసలిదానివయ్యుండి నీకు అన్నీ అని తెలుసుండ ఒక ఏజొస్తే అన్నీ వడబోసి వడబోసి అంటారు గదా! అన్నీ తెలిసి, అన్నీ చూసి వచ్చినోళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడతారా? ఎంత ఎంత ఎలా అంటే పద్ధతిగా ఉండాలి. ఎంత మెచ్యూర్డ్‌గా ఉండాలి. ఎంత మెచ్యూర్డ్‌గా మాట్లాడాలి. ఎంత పెద్దరికం చూపించాలి. నీ మాటల్లో ఎక్కడైనా పెద్దరికంగా అనిపిస్తుందా? ఎక్కడ మెచ్యూర్డ్‌గా అనిపిస్తుందా? ఆ! మళ్ళీ తెగించేసి మాట్లాడేస్తున్నావు. అదుపు లేకుండా. ఈ ముసలి పెంటి గురించి మాట్లాడడానికి ఇదే, ఇదే చెత్త, ఇదే చెత్త. ఆమె అలాంటిది, ఆమె ఇలాంటిది, ఆమె వెయిట్ తగ్గింది, వెయిట్ తగ్గలేదు, ఎంత తగ్గిందంటుంది. ఆ ఫోన్ వాడుతుంది, ఈ ఫోన్ వాడుతుంది, 2,00,000 ఫోన్ పెట్టుకుంది, తర్వాత 3,00,000 ఫోన్ కొంది. అలా తింటుంది, ఇలా తింటుంది, ఆ బట్టలేస్తుంది, ఈ చీరేస్తుంది, ఆ చీరల బిజినెస్ చేస్తుంది, అలా చేస్తుంది. మీరేం చూడబాకండి. కుదిరితే డిస్లైక్ కొట్టండి. ఏంటి ఇంకేమన్నా కొట్టండి. అయి కొట్టండి, ఇయి కొట్టండి. కుదిరితే నాయి కూడా కొట్టేసేయండి. నా 2 కొట్టేసేయండి. నా కింద కొట్టండి, నా పైన కొట్టండి. నాకొక లైక్ కొట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తాయిలాలు చాలా ఉన్నాయి. ఒక్కొక్క తాయిలం మీకు పెడతా ఉంటాను. ఈ చెత్తే ఈ వాగుడే వాగుతా ఉంటది. ఈ ఎప్పుడు అదే ప్రతి ఏమైనా మారుస్తదా అంటే ప్రతి వీడియోలో అది. ఏంటి ఉడుకు నీళ్ళు పోసింది, కొట్టారు. అది అదే మాట అది.
ప్రతి వీడియోలో, ప్రతి లైవ్‌లో ఇదే చెత్త, ఇదే చెత్త. ఏం మారుస్తా అంటే ఏమి మార్చదు. మొత్తం దాని గురించి ఏం మాట్లాడతావు? ఇదే ఎప్పుడు దీనికి ఎప్పుడు డబ్బు, డబ్బు, డబ్బు పిచ్చి. డబ్బు, డబ్బు. ఈ మధ్యన కొత్తగా నా లైక్ కొట్టండి, దానికి లైక్ కొట్టండి, ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి, ప్రతి చూసినందుకు లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాది మానిటైజేషన్ చేయండి. అడుక్కోవడమే సరిపోతుంది. నాకు చాలామంది డబ్బులేస్తున్నారు, కొంతమంది ఎయట్లేదు. ఇంక అయినా పట్టించుకోను అని. తెలిసిపోతుంది. ఈ ముసలిదాని క్యారెక్టర్ ఏంటంటే ఆ మాటల్లోనే తెలిసిపోతుంది. ఆమె బయటపడిపోతుంది. ఆమె గురించి ఎవరో చెప్పక్కర్లేదు. ఆమెకు ఆమె బయటపడిపోతుంది. ఆమెకు ఆమె అందరి దగ్గర తక్కువైపోతుంది. ఎప్పుడైతే అడుక్కోవడం మొదలుపెట్టింది అప్పుడే ఆమె దిగజారిపోయింది. అందరిలో దిగజారిపోయింది. పోయావు కాబట్టి నీ గురించి ఎవ్వరు మాట్లాడరు. నువ్వు మాట్లాడేది చెత్త మాటలు కాబట్టి నీ గురించి ఎవ్వరు మాట్లాడరు. నీ గురించి నీ దండుపాలెం బ్యాచ్ తప్ప ఎవ్వరు మాట్లాడరు. ఆ! కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ వచ్చాక ప్రతి వీడియోకి విశ్లేషణ ఇస్తావా? ప్రతి వీడియోకి విశ్లేషణ ఇవ్వు. నేను కూడా నీ వీడియోకి విశ్లేషణ ఇస్తా. చూసుకుందాం. నువ్వు చెయ్యి, నేను చేస్తా.